హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసానండి మీ ముందుకి. ఇవాళ మనము ఈ కామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తక్కువ బడ్జెట్లోనే 5,000 to 10,000లో మన ఓన్గా ఇండిపెండెంట్గా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఉమెన్స్కి, లేదా ఇంట్లోనే ఉండి ఏదన్నా బిజినెస్ చేసుకోవాలి అనుకున్న జెంట్స్ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియోని. కంపల్సరీగా ఫుల్గా చూడండి, డోంట్ మిస్. ఓకే, ఫస్ట్ మనము మీషో ఓపెన్ చేసుకుంటున్నామండి. మీషోలో ఒకటే జిఎస్టీ లేకుండా కూడా మనము సెల్లింగ్ అనేది చేయొచ్చు. ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటి వాటిలో ఏంటంటే కంపల్సరీ జిఎస్టీ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది. అందువల్ల మీషోలో ఫస్ట్ రిజిస్టర్ అయ్యాను. నేను తొందరలో బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకా ప్రొడక్ట్స్ అనేది ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకున్నాక కంపల్సరీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇలాగ సప్లయర్ హబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంది. ఆర్డర్స్, రిటర్న్స్, ఏవేవి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది ఏంది అనేసి. అలా పెండింగ్స్ ఉంది కదా, పెండింగ్ దగ్గర మనకి ఆర్డర్స్ వస్తే అక్కడ చూపిస్తుంది పెండింగ్, రెడీ టు షిప్. అంటే మనం ఎలా అప్లోడ్ చేయాలి ఫొటోస్ అనేది, కస్టమర్ దగ్గర నుంచి స్టాక్ ఎలా, ఆర్డర్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, అవి ఎలా షిప్ చేయాలి, అవి ఎలా ప్యాక్ చేయాలి, ప్యాకింగ్ చేసే కవర్స్ ఎలా వస్తాయి, ఎవ్రీ వన్ డీటెయిల్ పిన్ టు పిన్ మీకు నేను ఈ రోజు నుంచి వన్ బై వన్ చెప్దాం అనుకుంటున్నాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. మంచి కంటెంట్తో మిమ్మల్ని అందరినీ మీరు కూడా గ్రోత్ అయ్యాలి, నాతో పాటు మిమ్మల్ని కూడా గ్రో చేయాలి అనేది నా కాన్సెప్ట్. నేను చూడండి ఒకటి అప్లోడ్ చేశాను, అప్లోడ్లో ఉంచుండి ఆల్ ప్రొడక్ట్స్. ఇలాగ అప్లోడ్ చేయాలి నీట్గా, కస్టమర్కి విజిబుల్ అయ్యేలాగా ప్రతి పిన్ టు పిన్ చెప్తాను. డే ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అనేది కూడా చెప్తాను. ఇంకా టైం పడుతుంది అయితే వన్ బై వన్ వీడియోస్ అన్నీ వన్ బై వన్ షేర్ చేస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, యూజ్ఫుల్ అయ్యే కంటెంటే ఇస్తాను.